తెలుగుదేశం పార్టీ వైసీపీ విషయంలో ఒక అతిపెద్ద స్కెచ్చే వేసింది. వైసీపీ మూలాలను దెబ్బ కొట్టే వ్యూహంలో భాగంగా ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియా యాక్టివిస్టుల దగ్గర మొదలుపెట్టి మొన్న మధ్యన మాజీ ఎంపీ నందిగం సురేష్ మీద కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ అరెస్ట్ చేయడం, మళ్ళీ ఇప్పుడు వల్లంనేని వంశీ అరెస్టు, తర్వాత పోసాని అరెస్టు, ఇంకా భవిష్యత్తులో చాలామంది పెద్ద లిస్టే ఉంది. అలాగే పెద్ద నాయకులను కూడా అరెస్ట్ చేయడం, అంటే సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి ఇలాంటి వాళ్ళని, లేదంటే దేవినేని అవినాష్ ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం ద్వారా కూడా వైసీపీ మూలాలు గనక కదపగలిగితే, వైసీపీ మూలాలు గనక కుప్ప కూల్చేయగలిగితే ఇక శాశ్వతంగా ఆ పార్టీ పైకి వచ్చే అవకాశం ఉండదు. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి లోపలేసేయచ్చు. ఇది ఒక స్కెచ్గా పెట్టుకున్నారట. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మన ఆంధ్రప్రదేశ్ జిల్లాకు సంబంధించిన మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ సంబంధించి కూడా కేసులో ఉచ్చైతే బిగుస్తుంది. ఆయన కూడా ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. ఒక రకంగా రాజకీయ భూకంపం మొదలైంది వైసీపీలో. అలాగే కీలక రాజకీయ ప్రాధాన్యత కలిగిన జిల్లాకు చెందిన వాళ్ళను కూడా ఆయనతో దశాబ్దాల పాటు వైరం పెట్టుకున్న వాళ్ళు మొన్న మధ్యన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కూడా నోటీస్ ఇచ్చారు. ఆయన కూడా ఎక్కడో భూములు మొత్తం అడవిలో ఉన్న భూములన్నీ కూడా ఆయన ఆక్రమించేసుకున్నారు అనే దానికి సంబంధించి, అంటే ఇలాంటివన్నీ ప్రధానంగా వైసీపీలో బిగ్ షాట్స్ని కనుక అరెస్ట్ చేస్తే వైసీపీ అధినాయకత్వం ఖచ్చితంగా షాక్ అవుతుంది, అలాగే షేక్ అవుతుంది. అది ఖచ్చితంగా రాజకీయంగా అతి పెద్ద దెబ్బ అవుతుందని ఇప్పుడు తాజాగా వల్లంనేని వంశీని అరెస్ట్ చేసిన, రేపో మాపో కొడాలి నానిని అరెస్ట్ చేస్తారు అంటూ ఒకవేళ అదే కనుక జరిగితే మొత్తం వైసీపీలో సీన్ మొత్తం మారిపోద్ది. మెయిన్ ఏంటి అంటే మాట్లాడే వాళ్ళు కరువు అవుతారు, బయటకు వచ్చి మాట్లాడే ఈ ఫైర్ బ్రాండ్లు సైలెంట్ అవుతారు ఈ అరెస్టులు చూసి. అదే ఒక పెద్ద రాజకీయ సక్సెస్ తెలుగుదేశం పార్టీకి. ఏది ఏవైనా వైసీపీలు ఇప్పుడు మరొక పెద్ద తలకాయను అరెస్ట్ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ మూలాలను దెబ్బ కొట్టే ప్రయత్నంలో భాగంగా టీడీపీ అతిపెద్ద స్కెచ్ గీసుకొని ముందుకెళ్తుంది అనేది విశ్లేషకుల భావన.